హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనమందరం డైలీ ట్వైస్ ఫేస్ ని క్లీన్ చేసుకోవడానికి ఫేస్ వాష్ అనేది వాడతాం. అది మెన్ అయినా విమెన్ అయినా అందరూ వాడతాం కామన్ గా. సో ఈ డైలీ రెగ్యులర్ గా వాడేటటువంటి ఈ ఫేస్ వాష్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ప్రస్తుత కాలంలో ఏంటంటే అందరూ కూడా బాగా మంచి స్మెల్ కి మంచి కలర్ కి అట్రాక్ట్ అయిపోతుంటారు అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి సేల్స్ ఎక్కువ కావాలి కాబట్టి మనకి నచ్చింది కూడా మంచి స్మెల్ అలాగే మంచి కలర్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ని యాడ్ చేస్తుంటారు. ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసామనుకోండి బాగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి హార్ష్ కెమికల్స్ ని కూడా యాడ్ చేస్తుంటారు అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ కలర్ ఫ్రాగ్రెన్స్ లేక ఈ హార్ష్ కెమికల్స్ మన స్కిన్ కి లాంగ్ టైం వరకు వాడుతుంటే ఎక్కడ ఒక దగ్గర సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో అటువంటివి ఏమీ లేకుండా ఒక నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసి హార్ష్ కెమికల్స్ లేకుండా ఉన్నటువంటి ఫేస్ వాష్ మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది ప్లమ్ కంపెనీ ఫేస్ వాష్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే సాఫ్రాన్ ఉంది, పపాయా ఉంది, అలాగే B5 అండ్ గ్లిజరిన్ అనే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో సాఫ్రాన్ అనేది మన స్కిన్ కి నేచురల్ గ్లోని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ రాడికల్స్ నుంచి మన స్కిన్ కి వచ్చేటటువంటి ఆ డ్యామేజ్ ని రానివ్వకుండా చేయడానికి కూడా ఈ కుంకుమ పువ్వు యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి నేచురల్ ఇంగ్రీడియంట్ పపాయా ఉందన్నాను కదా. ఇందులో పపాయా అనేది మన స్కిన్ కి నేచురల్ ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది. ఎక్స్ఫోలియేటర్ అంటే స్క్రబ్బింగ్ లాగా అనమాట. అంటే మన స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ ని అలాగే ట్యాన్ ని రిమూవ్ చేయడానికి ఈ పపాయా అనేది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ పపాయా మన స్కిన్ మీద స్క్రబ్ లాగా యూజ్ అవడం వల్ల ఏంటంటే మన స్కిన్ లో పాలిష్ అయ్యి మన స్కిన్ ముందు కంటే బ్రైట్ గా అట్ ద సేమ్ టైం స్మూత్ గా కూడా తయారవుతుంది అనమాట. సో మన స్కిన్ మీద డెడ్ స్కిన్ ఉండింది అనుకోండి, సో మనం టచ్ చేస్తే రఫ్ గా ఉంటుంది కదా. సో పపాయా వల్ల ఆ డెడ్ స్కిన్ రిమూవ్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా స్మూత్ అయిపోతుంది అనమాట. సో అది పపాయా వల్ల మనకి కలిగేటటువంటి బెనిఫిట్ అనమాట. సో ఇంకా B5 అంటే గ్లిజరిన్ ఉంది అన్నాం కదా. ఈ B5 గ్లిజరిన్ అనేది మన స్కిన్ లో హైడ్రేషన్ ని మంచిగా పెంచుతుంది. సో మన స్కిన్ లో వాటర్ లెవెల్స్ తగ్గాయి అనుకోండి ఆటోమేటిక్ గా మన స్కిన్ డ్రై అవుతుంది. డ్రై అవడం వల్ల డెడ్ స్కిన్ లేక ముడతలు రావడము జరుగుతుంది అనమాట. అంటే ఏజ్ కంటే ముందే కూడా ముడతలు కనిపిస్తాయి అనమాట డ్రై స్కిన్ వల్ల. సో ఆ విధంగా కానికుండా మన స్కిన్ లో హైడ్రేషన్ ని పెంచుతుంది. సో అప్పుడు మన స్కిన్ లో త్వరగా ముడతలు డెడ్ స్కిన్ రావు. సో B5 అనేది గ్లిజరిన్ అనేది ఆ పని కూడా చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన స్కిన్ లో నారిషెస్ అండ్ స్మూత్ గా ఉంచడానికి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఫేస్కి గ్లో అండ్ బ్రైట్నెస్ని తీసుకొచ్చేటటువంటి ఈ ప్లమ్ కంపెనీ ఫేస్ వాష్ని ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చూస్తాము. నో ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నాం కదా. ఇక్కడ మీరు ఫేస్ వాష్ కలర్ చూసారనుకోండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వీళ్ళు యాడ్ చేయలేదన్నమాట. మీరు ఏ ఫేస్ వాష్నైనా సరే ఫస్ట్ ఫేస్ మీద వాడే ముందు మీ ఫేస్ని వెట్ చేసుకోవాలి. వెట్ చేసిన తర్వాత ఫేస్ వాష్ని వాడుకోవాలన్నమాట. ఈ విధంగా వాడడం వల్ల మీ స్కిన్ డ్రై లేక డ్యామేజ్ కాకుండా సేఫ్గా ఉంటుందన్నమాట. లైట్గా మీరు సర్కిల్ మూమెంట్లో మసాజ్ చేస్తూ 1 or 2 minutes ఫేస్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు మార్నింగ్ ఈవినింగ్ డైలీ ఈ ఫేస్ వాష్ని యూస్ చేశారనుకోండి మీ స్కిన్ మీద డెడ్ స్కిన్ వెళ్ళి ట్యాన్ కూడా వెళ్ళి స్కిన్ స్మూత్గా గ్లోగా బ్రైట్గా వస్తుందన్నమాట. మీరు ఈ ప్లమ్ ప్రొడక్ట్స్ ని కొనాలి అనుకుంటే ప్లమ్ వాళ్ళది వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు పర్చేస్ చేసేటప్పుడు కూపన్ కోడ్ ఉందండి, సాఫ్రాన్ 10 కూపన్ కోడ్ అనమాట. సో దీన్ని యూజ్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా 10% ఆఫర్ దొరుకుతుంది. ప్లమ్ కంపెనీలో సాఫ్రాన్ అండ్ పపాయా గ్లో బ్రైట్ ఫేస్ వాష్ ని మెన్స్ విమెన్స్ అందరూ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది 100% వేగాన్ అనమాట. దీంట్లో ఎటువంటి హార్ష్ కెమికల్స్ లేవు. సల్ఫేట్ ఫ్రీ ఉంది, ఫెరబిన్ ఫ్రీ ఉంది, అలాగే ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ లేదు, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు. సో కాబట్టి మీరు హ్యాపీగా డైలీ ట్వైస్ వాడుకోవచ్చు అనమాట ఈ ఫేస్ వాష్ ని. దీనిని వాడడం వల్ల మన స్కిన్ గ్లోగా బ్రైట్ గా తయారవడంతో పాటు స్మూత్ గా కూడా అవుతుంది. అలాగే మన స్కిన్ లో హైడ్రేషన్ ని పెంచి నారిషియస్ గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు నచ్చినట్లయితే ఈ ఫేస్ వాష్ ని మీరు వాడి చూడండి. మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు రావాలని కోరుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై బై.